హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండత్ ప్రణామ్. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్ కి అందరికీ స్వాగతం అండి. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఇస్కాన్ శేషాద్రిపురం డిటిఎస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని మొదలు పెడదాము. శ్రీ 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 జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ కి జై, నితాయ్ చైతన్య భగవాన్ కి జై, వామన్ దేవ్ భగవాన్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, పంచతత్వ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము కర్మయోగము 3వ అధ్యాయంలో ఉన్నామండి. ఇవాళ మనము 36, 37 శ్లోకాల గురించి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ 36. అర్జున ఉవాచ అత కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్న అపి వార్ష్ణేయ బలాద్ ఇవ నియోజితః. అర్జునుడు పలికెను, ఓ విష్ణువంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైన వాని వలె మనుజుడు దేనిచే పాపకర్మలను చేయుట యందు ప్రేరేపింపబడుచున్నాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు అండి అర్జునుడు. ప్రభుజీ నెక్స్ట్ వర్స్ తర్వాత చూద్దామా, ఇప్పుడే చూద్దామా? ఓకే, సో సో విల్ కంటిన్యూ. సో 37. సో దీనికి కృష్ణ పరమాత్మ ఆన్సర్ ఇస్తున్నారు. సో అర్జునుడు క్వశ్చన్ అడిగాడు, సో అడిగారు అర్జునుడు, సో కృష్ణ పరమాత్మ ఆన్సర్ ఇస్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధి ఏనం ఇహ వైరినం. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమే దానికి కారణము. అది ఈ ప్రపంచమునకు సర్వమును కలించినట్టి పాపభూయిష్టమైన శత్రువు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇవాళ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన 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 డే టు డే లైఫ్ లో కూడా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, రైట్? చాలా మంది చేయకూడని పనులు చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు చేస్తున్నారు, బట్ చేసేస్తున్నారు. సో వాటన్నిటికీ అర్జునుడు చెప్పిన చక్కగా ఒక క్వశ్చన్ అడిగారు, కృష్ణ పరమాత్మ చాలా చక్కగా ఒక ఆన్సర్ కూడా ఇచ్చారు. ప్లస్ ఇదొక్కటే కాదు, ఈ నెక్స్ట్ 6 శ్లోకాస్ 36, 37 నుండి 43 వరకు దీని గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎందుకు దాన్ని ఎలా మనం నివారించవచ్చు అనేది మొత్తం చాలా చాలా మంచి సెక్షన్ ఇది, రైట్? సో మనం దీని గురించి మనం ఇవాళ చర్చించుకుందాము. ప్లస్ యాక్చువల్గా వీటి గురించి మనం జనరల్గా ఇంట్లో చర్చించుకోము, బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? కృష్ణ పరమాత్మ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే శ్రీల ప్రభుపాదులు వారు చాలా చక్కగా భాష్యంలో అన్ని చాలా క్లియర్గా అన్ని మనకి చాలా కష్టపడి మన కోసం అందించారు. సో మనం దాని గురించి మనం చర్చించుకుందాం. సో శ్రీల ప్రభుపాద్కి జై. సో జస్ట్ ఒక చిన్న రీక్యాప్ చేసుకొని మనం ముందుకెళ్దాము. సో ఇక్కడ జస్ట్ రీసెంట్ గా మనం ఏం నేర్చుకున్నాం, మనందరము మన స్వభావం బట్టి, రైట్, పని చేస్తాము. భగవంతుడు కూడా, రైట్, ఆయన స్వభావం బట్టి చేస్తారు. అలాగే ఈ స్వభావము మనకి త్రిగుణాల వలన వస్తున్నాయి అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. అలాగే ఇంద్రియ విషయాలకి సంబంధించిన రాగద్వేషాలు ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాలుగా ఉంటాయి. అందుకనే వాటికి వశంలో మనం వెళ్ళకూడదు, మనం వాటి వశం కాకూడదు అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒకవేళ ఇంద్రియ సుఖాలకు బాగా అలవాటు పడిపోయాం అనుకోండి, మనం ఈ భగవద్గీత ఇచ్చి చదవండి అంటే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. కొంతమంది అర్థం చేసుకోలేరు, బట్ కొంతమంది అర్థమైనా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకంటే
ఒకే మనిషి 2 బోట్ల మీద వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? తప్పనిసరిగా పడిపోతాడు వాడు, రైట్? ఒక బోట్లో ఉండాలి. అలాగే ఎప్పుడైతే మనం ఇంద్రియ సుఖాలకి వెళ్తామో ఈ స్పిరిచువల్ థింగ్స్ అనేది మనకి అర్థం కావు. ఈ ఆత్మానుభూతి ఇవన్నీ మనకి అర్థం కావు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకా ఎందుకంటే మనము రజోగుణము ఇంకా తమో గుణంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు అర్థం కావు. ఈ భగవద్గీత ఇవన్నీ మనకు అర్థం కావు. సో అందుకని ఫస్ట్ ఈ ఇంద్రియ విషయాలకి దూరంగా ఉంటే ఆత్మానుభూతి తొందరగా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకా మనం ఏం తెలుసుకున్నాము, పరధర్మం కంటే స్వధర్మం మంచిది అని కూడా మనం తెలుసుకున్నాం. సో అర్జునుడు ఇవన్నీ చక్కగా చెప్పిన తర్వాత అదే కృష్ణ పరమాత్మ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత అర్జునుడు ఏంటంటే ఇంకా ఫుల్ రీఛార్జ్ అయిపోతాడు అనమాట. ఇంకా కృష్ణ పరమాత్మ చెప్పారు, ఇంకా నేను నా విద్యుత్ కర్మలను ఇంకా నేను చెయ్యాలి, బాగా ఎనర్జైజ్ అయిపోతారనమాట. సో మధ్యలో డౌట్ వస్తుంది. డౌట్ ఏంటంటే, మరి విద్యుత్ కర్మలు మనం చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మ్యూట్ లో ఉండండి ప్లీజ్. హరే కృష్ణ. ఓకే, సో నేనైతే విద్యుత్ కర్మలు చేయడానికి విద్యుత్ కర్మలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో మధ్యలో ఏమన్నా స్పీడ్ బ్రేకర్లు ఏమన్నా వస్తాయా? ముందే కొంచెం జాగ్రత్త పడుతున్నారు అనమాట అర్జునుడు. సో స్పీడ్ బ్రేకర్లు ఇలా ఏమన్నా నేను ఆపే ఛాన్సెస్ ఉన్నాయా? నా విద్యుత్ కర్మలు చేయడంలో నాకు ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని ఇక్కడ క్వశ్చన్ అందుకనే ఈ క్వశ్చన్ అడిగారు అనమాట అర్జునుడు. సో ఏంటంటే ఇన్ని దేని వలన, ఇంకోటి ఏంటంటే అసలు దేని వలన ఈ పాపకర్మలు చేస్తున్నారు? ఇచ్చ లేకుండా, అప్పుడప్పుడు వాళ్ళకి చెయ్యాలన్నది ఉండదు, అయినా కానీ చేసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు ఇష్టం లేకుండానే? ఈ బలమైన కారణం ఏంటి అని ఈ సెక్షన్ అనమాట, ఈ 36 దాంట్లో మనం అర్జునుడు అడుగుతున్నారు. సో ఇప్పటిదాకా మనం చూసింది నిష్కామ కర్మ. సో ఇప్పటి నుండి వచ్చేది 36, 36, 37 నుండి వచ్చేది కొత్త సెక్షన్ అనమాట. సో ఇదంతా మనలో ఉన్న ఒక శత్రువు ఏంటి అనేది మనం ఈ సెక్షన్ లో మనం తెలుసుకుంటాం అనమాట ఇప్పటి నుండి. సో హరే కృష్ణ. సో అదనమాట. సో పర్పట్లో శ్రీల ప్రభుపాదుల వారు చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు దీనికి ఆన్సర్ కూడా, రైట్? సో జస్ట్ నేను ఒకసారి పర్పట్ చదువుతాను, ట్రాన్స్లేషన్ చదువుతాను, చాలా ఇంపార్టెంట్. అర్జునుడు చెప్పిన దానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? శ్రీ భగవాన్ పలికారు, అర్జున, అది కేవలం కామమే. అది రజోగుణ సంపర్కము వలన పుట్టి తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. అదే ఈ ప్రపంచమును కబళించే పాపమయ శత్రువు. అంటే చూసారా, ఫస్ట్ ఏం చెప్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అన్నిటికంటే పెద్ద శత్రువు, రైట్? మనం జనరల్ గా ఈ మెటీరియల్ వల్ల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చాలా ఆనందం కలిగించేది అని అనుకుంటారు. ఎవరు శత్రువుగా దాన్ని చూడట్లేదు. కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ క్లియర్ చెప్తున్నారు ఇక్కడ, రైట్? టోటల్ మన మొత్తం వరల్డ్ కి శత్రువు అని చెప్తున్నారు. సో ఇది చాలా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటి? భగవంతుడు, రైట్? మనం జీవులం, రైట్? మనం భగవంతుని యొక్క అంశలం, రైట్? మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన మనశ్శాష్టాన్ ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి మమ ఇవ అంశ. అంటే నేను తప్పనిసరిగా భగవంతుని యొక్క అంశాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీరందరూ, రైట్, అందరూ నా యొక్క అంశలే అని చెప్తున్నారు. మమ ఏవ అంశ. ఏవ అంటే సర్టన్లీ, మాది, అంశ మీరందరూ నా యొక్క అంశలే. 15.7లో. సో ఏం చేస్తున్నాం ఇక్కడ? మరి ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఏం చేస్తున్నాం? ప్రకృతి స్థాని కర్షతి, అంటే ఈ ప్రకృతి దగ్గరకు వచ్చి మనం కష్టపడుతున్నాము అని చెప్తున్నారు. ఏ విధంగా? మనశ్శాష్ట ఇంద్రియాన్ని, అంటే మనసుతో కూడిన 5 ఇంద్రియాలతో, రైట్? 5+1 6 మనశ్శాష్ట ఇంద్రియాన్ని అట్లా వచ్చామన్నమాట. సో ఎందుకు వచ్చాం, రైట్? ఎందుకు వచ్చాము? ఆయనేమో చక్కగా క్రియేట్ చేస్తున్నారు, ప్రొపరేట్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు, అందరూ ఆయనకు చక్కగా సేవలు చేస్తున్నారు. మరి నేను కూడా చెయ్యాలి కదా, నాకు కూడా కావాలి కదా, నేను కూడా సేవ చెయ్యాలి అని అనుకోలేదు. అరే నాకెవరు సేవ చేయట్లేదే, నాకు కూడా చేస్తే బాగుండవు అని అనుకోగానే, రైట్? యాక్చువల్గా అయితే భగవంతుని యొక్క అంశ చాలా ప్యూర్. కానీ ఎప్పుడైతే ఇలా అనుకుంటారో, రైట్, ఎప్పుడైతే జీవుడు ఇలా అనుకుంటాడో మనల్ని ఈ ప్రకృతిలోకి పంపించేస్తారనమాట. సో ఎప్పుడైతే మనం ఈ ప్రకృతిలోకి రాగానే మనలో ఉన్న ప్యూరిటీ పోతుంది, రైట్? ఆ ప్యూరిటీ పోయి ఏమవుతుంది? మనం భౌతిక కల్మషాలు మనకు అంటుకుంటాయి అన్నమాట. ఓకే, సో ప్రకృతి యొక్క సంపర్కం రాగానే పాపకర్మలు చేయడం మొదలు పెడతాడు జీవుడు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అప్పుడప్పుడు తన ఇష్టానికి విరుద్ధంగా కూడా చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మొన్న ఒక
లెక్చర్ వింటా ఉన్నాను. హిస్ హోలీనెస్ స్వయం భగవాన్ కేశవ్ మహారాజ్ యొక్క లెక్చర్ వింటా ఉన్నాను. సో 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 మహారాజ్ చెప్తా ఉన్నారు ఏంటంటే, ఇది ఒక సిటీలో జరిగింది, అదేంటంటే నిజమైంది. సో ఆయన యాక్చువల్గా జైలుకి వెళ్ళి ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు వీళ్ళందరూ ప్రీచింగ్, జైల్లో కూడా ప్రీచింగ్ జరుగుతూ ఉంటుంది. సో చేసినప్పుడు మహారాజు ఒక ఆయన అడిగారంట, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు జైలుకి, ఎందుకు, ఏమైంది నీకు అంటే, ఆయన ఏం చెప్పారంటే, మేము ఒకసారి జస్ట్ ఇట్లా పబ్కో ఎక్కడికో వెళ్ళాం, సో బయటకు వచ్చాం, అంతా అయిపోయింది, పార్టీంగ్ అంతా అయిపోయింది, బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత నేను ట్యాక్సీ బుక్ చేశాను. ట్యాక్సీ వచ్చింది, కానీ అది నా దగ్గర ఆగలేదు, కొంచెం ముందుకెళ్ళి ఆగింది, కొంచెం ముందుకెళ్ళి ఆగింది. అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఇంకొకళ్ళు ఎవరో నిల్చుని ఉన్నారు. అతను ట్యాక్సీ ఎక్కేశాడు. అతనికి కూడా తెలియదు ఇది అతనిదా ట్యాక్సీ ఎవరిదని తెలియదు. ట్యాక్సీ ఎక్కేశాడు. ఈయన కోపం వచ్చేసింది. కోపం రాగానే వెళ్ళి అతన్ని, ఎందుకు నేను ట్యాక్సీ పిలిస్తే నువ్వు ఎందుకు కూర్చున్నావు అని అతన్ని కొట్టేశాడంట. అతనికి తగలదాని ప్లేస్ లో తగిలింది, అతను కింద పడి చనిపోయాడు. సో అందుకని పోలీసులు వచ్చి ఇతన్ని అరెస్ట్ చేసేసారు. అతనికి ఇష్టం లేదు, అతను చంపాలన్న ఇదేం లేదు, ఉద్దేశం లేదు, కానీ అలా జరిగిపోయింది. ఆయనకి ఏమైంది ఇప్పుడు, అనుకోకుండా జరిగింది, కానీ ఆయనకి జైల్లో వేసేసారు. ఆయన చాలా ఇయర్స్ జైల్లో వేసేసారు అనమాట. సో చూసారా, సో మనకు తెలియకుండానే, అనుకోకుండానే, మనం చెయ్యాలని ఉండదు, కానీ మనం చేసేస్తాం అటువంటి పనులు. సో ఏంటది, ఇవన్నీ పరమాత్మయ్య. ఇంకా ఏం కొంతమంది ఏమంటారు, ఓ పరమాత్మయ్య ఇదంతా చేపిస్తున్నారేమో అని అనుకుంటారు. అది కూడా అనుకోవడం తప్పు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట, రైట్. సో సో జనరల్ గా సో అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, ఇదంతా కామం వలన ఇదంతా జరుగుతుంది, రైట్. సో కామం వలన ఇదంతా జరుగుతుంది. రజోగుణంతో సంపర్కమైన తర్వాత క్రోధముగా పరిణమిస్తుంది. సో ఏంటంటే, సో ఓకే, రజోగుణం సాంగత్యంలో ఏం జరుగుతుంది ఇక్కడ, సంపర్కం, జీవుడు ఎప్పుడైతే భౌతిక సృష్టి సంపర్కంలోకి వచ్చినప్పుడు నిత్యమైన కృష్ణ ప్రేమ రజోగుణ సాంగత్యంతో కామముగా మార్పు చెందుతుంది. ఎట్లా, ఇక్కడ ఎక్కువ ప్రభుపాల్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే, మిల్క్, మనం పాలల్లో ఏదైనా పుల్లటి ఏదైనా కలపగానే ఏమవుతుంది, అది పెరుగులాగా తయారైపోతుంది. అలాగే ఇక్కడ కూడా కృష్ణ ప్రేమ ఉంది, కానీ ఏమైతుంది, రజోగుణ సంపర్కం సాంగత్యం కాగానే ఏమవుతుంది, అది కామంగా మారిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఈ కామంని, ఇది దానికి తృప్తి లేదు, రైట్. దీని గురించి ఇంకా చాలా డీటెయిల్ నెక్స్ట్ వర్సెస్ లో ఉంటుంది. సో కామానికి ఏమో తృప్తి లేదు. సో ఎప్పుడైతే ఈ కామంకి అసంతృప్తిగా, అతనికి ఎలాగో అసంతృప్తిగా ఉంటాడు కదా, సో అసంతృప్తిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అది కోపముగా తయారవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. కోపం వలన ఏమొస్తుంది, మోహంగా మారుతుంది. సో మోహం వలన ఏమవుతుంది, మనము ఈ మెటీరియల్, ఈ భౌతిక జగత్తులో ఎప్పటికీ ఉండేలాగా మనల్ని చేస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో చూసారా, అంటే జస్ట్ ఎన్వి, రైట్. మనకి యాక్చువల్గా ఏంటి ఇక్కడ, అహంకారం మెయిన్ ఏంటంటే, మనకి మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి ఉంటాయి సూక్ష్మంగా, రైట్. మన ప్రీవియస్ క్లాస్ లో కూడా మనకు మాతాజీ చెప్పారు. సో ఈ అహంకారం ఏంటి, నేను కూడా ఎంజాయ్ చేయాలి అనేది ఒక అహంకారం. ఆ అహంకారం నుండి ఇదంతా నేను కూడా ఎంజాయ్ చేయాలి. సో ఎట్లా అసలు ఈ అహంకారానికి భగవంతుడు చెప్పే భగవద్గీతలో ఉండే విషయాలకి ఈ కామానికి లింక్ ఏంటనేది మనం తెలుసుకుంటాం ఇవాళ. సో ఇక్కడ శ్రీల ప్రభుపాల్ గారు ఏం చెప్తున్నారంటే, కామం జీవునికి పరమ శత్రువు, రైట్. కేవలం కామం వలనే పవిత్రమైన జీవుడు ఈ భౌతిక జగత్తులో బంధింపబడి ఉండేలా చేస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కామానికి తృప్తి ఉండదు, కానీ ఇంకోటి ఏంటి, ఈ తృప్తి వాడికి సంతృప్తి లేదు. సంతృప్తి లేనప్పుడు ఏమవుతుంది, కోపం వచ్చేస్తుంది. కోపం రాగానే ఏమవుతుంది, అది మోహం, మనకున్న ఇంటెలిజెన్స్ మొత్తం పాడైపోతుంది. అందుకనే చూసారు, కోపం రాగానే ఏమవుతుంది, ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది చేస్తూ ఉంటారు. రోడ్ల మీద చూస్తాం కదా, అప్పుడప్పుడు ఈ మధ్య కార్లు ఎక్కువైపోయినాయి. సో మనం బై మిస్టేక్ వేరే వాళ్ళ లేన్లోకి వెళ్ళామనుకోండి, అయిపోయింది, గొడవ స్టార్ట్. చిన్న ఏదైనా తగిలినా కానీ, ఎవరైనా కొంచెం వాళ్ళ లైన్లోకి వెళ్ళినా, వాళ్ళకి దారి ఇవ్వకపోయినా గోవిందా, మనకు వచ్చి ముందుకు వచ్చేస్తారు, ఏదో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కోపం వల్ల ఏమవుతుంది, ఇంటెలిజెన్స్ పోతుంది. అరే వదిలేద్దాం, పోనీ అందరం కలిసి ముందుకెళ్దాం అనేది కాదు, అక్కడ ఆగి గొడవ చేసి ఏంటో చేసేస్తారు. సో అందుకనే ఈ కోపం వలన ఏమవుతుంది, ఇంటెలిజెన్స్ పోతుంది, ఆ మోహంలో పడిపోతాం. ఏంటంటే నేనే ఎంజాయర్ అనే ఒక మోహంలో పడిపోతున్నాం. అందుకని ఏమవుతుంది, మనం ఈ మెటీరియల్ వరల్డ్ లోనే ఇరుక్కుపోతాము, ఈ భౌతిక జగత్తునే ఇరుక్కుపోతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో కోపం ఏంటి యాక్చువల్గా, సో ఇందాక మనం ఏం చూసాం, రజోగుణ సాంగత్యం. ఇప్పుడు కోపం రాగానే ఏమవుతుంది, అది తమోగుణం యొక్క ప్రదర్శన అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట ప్రభుపాల్ వారు. సో ప్రభుపాల్ వారు ఇంకా ఏం చెప్తున్నారంటే,
ఇప్పుడు ఈ ఈ మనం ఎలాగో ఈ రజోగుణంలోకి వచ్చేసాం, రైట్? రజోగుణంలో నుండి ఈ కోపం ప్రదర్శన, రైట్, తమో గుణంలోకి మారకుండా మనం దీన్ని భగవంతుని వైపు మనం మళ్ళిస్తే అప్పుడు మనము సత్వగుణంలోకి మారే ఛాన్సెస్ ఉంటాయి. మనం మారాలి అని చెప్తున్నారు, రైట్? సో రజోగుణం నుండి తమో గుణంలోకి పడిపోకుండా రజోగుణం నుండి ఇంకా సత్వగుణంలోకి వెళ్ళాలి, సత్వగుణంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా శుద్ధ సత్వంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో ఎలా జరుగుతుంది ఇది? ఎలా మనం చేయగలుగుతాము? ఆధ్యాత్మిక సంపర్కం వలన, రైట్? సో ఎట్లా అంటే అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్, అలా చేయాలి, అలా మనకు సాధ్యపడుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో సుప్రీం పర్సనాలిటీ గాడ్, మనం కృష్ణ పరమాత్మ కూడా ఏం చేశారు? ఎన్నో ఎన్నో అవతారాల లాగా ఆయన ఎక్స్పాండ్ అయ్యారు, రైట్? ఎందుకు? ఆయన ఆనందం కోసం. అలాగే మనం కూడా ఆయన పార్ట్ అండ్ పార్సెల్ కదండి. సో మనం కూడా ఆయన ఆనందం కొరకే మనం ఉన్నాం అని మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ, కానీ మనం ఆయన జీవులం కాబట్టి మనకు ఒక పార్షల్ ఇండిపెండెన్స్ అనేది ఇక్కడ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. పార్షల్ ఇండిపెండెన్స్, పాక్షికమైన స్వాతంత్రం కూడా ఉంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఈ స్వాతంత్రం వలన నేను కూడా ఈ పాక్షిక స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట, రైట్? సో సేవాభావాన్ని మనము ఇంద్రియ భోగ కొరకు మారినప్పుడు కామానికి మనం వశలం అవుతాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ మన ఒక క్లాస్ లో వింటున్నప్పుడు. తల్లి పిల్లవాడికి, ఒరే ఇవాళ నేనేమి వండలేదురా, సో నువ్వు ఇగో డబ్బులు తీసుకో, మధ్యలో లంచ్ తినేసి అని డబ్బులు ఇస్తుంది తల్లి. సో వాడేం చేస్తాడు? వెళ్ళి సిగరెట్ తాగడమో, లేదంటే మందు తాగడమో, లేదంటే సినిమాలకి వెళ్ళడమో, అట్లా వెళ్తా ఉంటాడు. సో అమ్మకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? ఆ ఉన్న డబ్బుల్ని కాస్త తీసేసి దాచిపెట్టేస్తుంది, ఇంక ఇయ్యదు ఇంకా కదండి. హరే కృష్ణ, అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే. సో ఏం చేస్తుంది అమ్మ? తీసేసుకుంటుంది, రైట్? ఆ పాక్షిక స్వాతంత్రం ఇచ్చింది తల్లి, కానీ ఏం చేస్తాడు? అతను దుర్యోగం చేసేసుకున్నాడు. సో ఉన్న ఆ స్వాతంత్రాన్ని కూడా తీసేస్తుంది తల్లి. అలాగే కృష్ణ పరమాత్మ కూడా. సో అప్పుడు అందుకనే కృష్ణ పరమాత్మ ఏం చేశారు? ఇక్కడ బద్ధ జీవులు ఈ కామ వాంఛలు తీర్చుకోవడానికి, సౌకర్యాన్ని కలిగించడానికి ఈ భౌతిక జగత్తు భగవంతునిచే సృష్టించబడింది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఏంటంటే మనం భగవంతునికి ఎందుకు ఇదంతా, అసలు ఏంటి ఇదంతా? ఇప్పుడు మనం వచ్చాం ఇక్కడికి, రైట్? సో కానీ మనం యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? వెనక భగవంతుడి దగ్గర ఉండాలి యాక్చువల్గా, కానీ ఇక్కడికి వచ్చేసాం. ఓకే. సో ఎందుకు? నేను కూడా భగవంతుడు అవ్వాలి, రైట్? నాకు కూడా అటెన్షన్ కావాలి, నాకు కూడా అందరూ సేవ చేయాలి అనే ఒక 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 ఎన్వి, రైట్? అసూయతో వచ్చాం. సో దాన్ని మరి తీర్చుకోవాలి కదా, అది ఓకే. అది దాని గురించి మనం కొన్ని దెబ్బలు తగలాలి, మరి తప్పని తెలుసుకోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో అదంతా అవ్వాలంటే మనకి, అందుకనే ఈ భౌతిక జగత్తుని భగవంతుడు సృష్టించారు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చాలా బ్యూటిఫుల్ గా మనకు చెప్తున్నారు. సో ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కామానికి తృప్తి లేదు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అగ్ని ఉందండి. అగ్ని ప్రజ్వలిస్తా ఉంది. దాంట్లో గీ పోస్తే ఏమవుతుంది? నెయ్యి పోస్తే ఏమవుతుంది? ఇంకా పెరుగుతా ఉంది, అంతేగాని తగ్గుతుందా? లేదు. సో అలా ఇంకా ఒక డయాబెటీస్ ఉంది ఒకతనికి, స్వీట్లు తింటే బాగా ఇంకా ఎప్పుడొకప్పుడు తగ్గిపోతుందిలే అని అనుకున్నాడు అనుకోండి, ఇంకా డయాబెటీస్ పెరుగుతుంది, అంతేగాని తగ్గదు అని ఒక ప్రభుజీ ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నారు. సో ఏంటంటే కామం కూడా అంతే. నేను తీర్చుకుంటే తగ్గిపోతుందిలే అనుకుంటే అది అట్లా అవ్వదు. నో, అలా అవ్వదు. సో తృప్తి లేదు, దానికి తృప్తి లేనప్పుడు ఏమవుతుంది? దానికి తృప్తి ఉండదు. సో ఏమవుతుంది? అది కోపం పెరుగుతూ వస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? ఇల్యూజన్, మనం మోహంలో పడిపోతాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో యాక్చువల్గా అసలు ఇదేంటి, ఈ కామం అనేది ఏంటనేది ఒక జస్ట్ కొంచెం సేపు తెలుసుకొని మనము తర్వాత నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్దాము. సో ఏంటి ఇక్కడ మేల్ ఫీమేల్ ఉన్నారు. సో ఏంటి ఇక్కడ మేల్ ఏం చేస్తున్నారు? ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటున్నారు, రైట్ కదండి? సో సర్వధర్మ ప్రజ మామేకం శరణం రోజు, నాకు సరెండర్ అవ్వు అని చెప్తున్నారు. ఇక్కడ మన ఈ మేల్ పర్సన్ ఏం చేస్తున్నారు? నాకు నువ్వు సరెండర్ అవ్వు, రైట్? నా ఆనందం కోసం నువ్వు సరెండర్ అవ్వు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే ఫీమేల్ ఏం చేస్తున్నారు? కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు?
మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కారం, నాకు అటెన్షన్ ఇవ్వు అని అంటున్నారు. కానీ ఫీమేల్ ఏం చేస్తారు? చాలా అందంగా తయారయ్యి, జుట్టు సరిగ్గా చేసుకొని, దానికి ఆభరణాలు పెట్టి, మంచి మంచి చీరలు కట్టుకొని, ఎంబ్రాయిడరీ దగ్గరికి వెళ్ళి దాన్ని అంతా చాలా బ్యూటిఫుల్ గా తయారు చేయాలి. ఎందుకు? అటెన్షన్. సో ఒకటి మేల్ ఏమో సరెండర్ అవ్వు నా ఆనందం కోసం అని అంటున్నారు, ఫీమేల్ ఏమో నాకు అటెన్షన్ ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇద్దరు అసూయ, కృష్ణ పరమాత్మ పై అసూయ పడి ఇక్కడికి వచ్చారు. సో ఇద్దరు కృష్ణుడిలాగా ఆ కృష్ణానుభూతిని ఇక్కడ ఈ కామం ద్వారా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. సో అందుకనే ఏం జరుగుతుంది ఇక్కడ? ఒరే ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి అందుకనే ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళకి తృప్తి ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, కామంలో తృప్తి లేదు అంటున్నారు. ఇంకా బ్యూటీ. సో అందానికి అది ఎప్పటికీ అందంగా ఉండలేం కదండి. అందుకనే కదా బ్యూటీ పార్లర్ ఉండేది. ప్రతిసారి మనం వెళ్ళాలి, ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, మళ్ళీ అందంగా తయారవ్వాలి. రైట్, ఒక బట్టలు వాడామా అది కాదు, మళ్ళీ కొత్త బట్టలు వాడాలి. ఈ హెయిర్ స్టైల్ అయిపోయింది, ఇంకా కొత్త హెయిర్ స్టైల్. ఈ నగలు అయిపోయినాయి, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇంకా కొత్త సెట్ కావాలి. సో ఏంటంటే ఇక్కడ మనం ఎంత కృష్ణుని అనుకరించడానికి ప్రయత్నించినా కానీ ఇది మీ వల్ల కాదు అని మనకి చెప్పడానికే ఈ కామాన్ని మనల్ని ఓడగొట్టాలి. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఇక్కడ రాంగ్ ప్లేస్ లో ఉన్నావు, నీ ఆలోచన విధానమే తప్పు, నువ్వు కృష్ణుడు అవ్వలేవు అని ఇక్కడ మనకు చెప్పడానికి, మనకి ఇదంతా మనల్ని రాంగ్ గా ప్రూవ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అన్నమాట కృష్ణ పరమాత్మ. రైట్, ఇంకా మనం 5.29 లో ఆల్రెడీ చూసాం. ఏంటది? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతన జ్ఞాత్వామ శాంతి మృచ్చతి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? భోక్తరం యజ్ఞ తపసాం, నేను భోక్తని, మీరు కాదు. ఎప్పుడైతే నన్ను భోక్తగా చూస్తారో అప్పుడు మీకు శాంతి మృచ్చతి, శాంతి వస్తుంది. లేదంటే ఏమవుతుంది? శాంతి లేదు, శాంతిని కోల్పోతారు అని ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు. సో అందుకని ఏంటంటే ఈ కామం ద్వారా మనకి ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇంకా చెప్తున్నారు. ఏంటంటే మనం మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్. మెయిన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణ పరమాత్మ మాస్టర్, మనం సర్వెంట్. కానీ ఇక్కడ మనం మాస్టర్ అవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇద్దరం, మేల్ ఫీమేల్ ఇద్దరు మాస్టర్ అవడానికి ట్రై చేస్తున్నాం. కానీ అన్ని విధాలుగా ఆనందమే లేదు, రైట్, తృప్తి లేదు అని ఇక్కడ మనకు క్లియర్ గా చెప్తున్నారు. మనల్ని ఓడగొట్టడానికి, కృష్ణ పరమాత్మ మనల్ని ఓడగొట్టడానికి మనల్ని ఈ భౌతిక జగత్తులోకి పంపించారనమాట. ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఏమవుతుంది? మనం ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అరే ఇంటి చేస్తున్నా కానీ నాకు తృప్తి లేదు అనగానే ఏమవుతుంది? వాడు అప్పుడు క్వశ్చన్ చేయడం మొదలు పెడతాడు అనమాట. సో అది కూడా మనం తెలుసుకుందాం దీని గురించి. ఏంటది? క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్ ఇచ్చారు. ఆయనలాగా నేను కూడా క్రియేటర్ అవ్వాలి, నేను కూడా ప్రొపరేటర్ అవ్వాలి. రైట్, అందుకనే చూడండి, తల్లి పిల్లల్ని కనగానే చాలా ఆనందం, ఆటోమేటిక్ గా ఆనందం అయిపోతుంది. ఎందుకు? అబ్బా నేను కూడా క్రియేటర్ అయ్యాను. అలాగే తల్లి పాలు ఇస్తున్నప్పుడు అబ్బా నా పాలు పిల్లడు తాగుతున్నాడు అని అనుకుంటుంది. సో ఏంటంటే అది మెయింటైనింగ్, నేను మెయింటైన్ చేస్తున్నాను కదండి, నా బిడ్డ నేనే మెయింటైన్ చేస్తున్నాను. అలాగే తండ్రి ఎంతో కష్టపడి ఆఫీస్కి వెళ్ళి అన్ని లైక్ సంపాదించి ఇంటికి తీసుకొస్తారు గ్రోసరీస్ అన్ని. అబ్బా నేను ఈ ఫ్యామిలీ నేనే నడిపిస్తున్నాను అని అంటాడు తండ్రి. ఎందుకు అంటే మెయింటైనర్ నేనే. సో కృష్ణ పరమాత్మ యాక్చువల్ మెయింటైనర్ కదండి. సో కానీ మనం ఏమనుకుంటున్నాం? ఈ జీవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు, ఓ నేను కూడా మెయింటైనర్. ఏంటంటే ఆయన కూడా కృష్ణుడే అనుకుంటున్నాడు, నేను కూడా కృష్ణ పరమాత్మ లాగా, నేను కూడా చక్కగా, నేను కూడా క్రియేటర్ చేస్తున్నాను, నేను కూడా ప్రొపరేటర్ చేస్తున్నాను, నేను కూడా కంట్రోలర్ని, దాని ద్వారా నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాం మనం. ఈ భౌతిక జగత్తే దానికోసం సృష్టించబడింది. సో అలా అన్నమాట. సో ఏంటంటే ఇక్కడ మనము మాస్టర్ అవడానికి వచ్చాం. కానీ ఎప్పుడైతే మనం సర్వెంట్ అనుకుంటామో, మనం మాస్టర్ కాదు అని మనకి ప్రూవ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. రైట్, ఈ తృప్తి లేకుండా చేయకుండా ఎన్నో చేసి మనం బెవిల్డర్ అయిపోతాం, మన మైండ్ పాడైపోతుంది ఇవన్నీ చేసి. సో అప్పుడు మనము మళ్ళీ కృష్ణ పరమాత్మ వైపు మనం ఎందుకు ఇదంతా జరుగుతుంది, వై అని క్వశ్చన్లు అడుగుతాం. రైట్, సో ఆర్తి ఎవరెవరు వస్తారు భగవంతుడిని, ఎవరెవరు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు? ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. హరే కృష్ణ, అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. రైట్, సో ఆర్తి అంటే ఎవరైతే పెయిన్ లో ఉన్నారో, బాధలో ఉన్నారో. అర్థార్థి ఎవరికైతే డబ్బులు కావాలో. జిజ్ఞాసు వాడికి ఇంట్రెస్ట్ ఉంది, అరే ఇది ఏంటిదంతా ఏంటిదంతా డే అవుతుంది, నైట్ అవుతుంది, 4 సీజన్స్, రైట్, డిఫరెంట్ కాలాలు ఉన్నాయి,
ఒక చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఈ సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, చెట్లు అలా పెరిగిపోతున్నాయి, దాంట్లో నుండి ఏంటంటో అన్ని పళ్ళు చక్కగా వస్తున్నాయి. అది జిజ్ఞాస అనమాట. అంతే. సో ఇదంతా ఎవరు సృష్టిస్తున్నారు అనేది ఒక ఒక ఉంటుంది కదా జిజ్ఞాస. సో అటువంటి వాళ్ళు వస్తారు భగవంతుడికి తెలుసుకోవడానికి. అలాగే జ్ఞాని. సో వాళ్ళకున్న జ్ఞానం ఉంది, కానీ ఇంకా కొంచెం జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. సో ఇటువంటి వాళ్ళు. సో అందుకనే మనల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ కామంతో చేసి చేసి ఇదంతా చేసి మన తృప్తి లేకుండా చేస్తే ఏమవుతుంది, పెయిన్ స్టార్ట్ అవుతుంది. అరే నేను ఇంత చేసినా కానీ నాకు చూసారా, ఇప్పుడు మనము డెవలప్డ్ వరల్డ్ లో చూస్తున్నాం, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఎన్నో సాధిస్తారు, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. యాంగ్జైటీ డ్రగ్స్ కూడా చాలా ఎక్కువగా వాడతారు. వాళ్ళు డెవలప్డ్ వరల్డ్ అంటారు, కానీ యాంగ్జైటీ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అంటే ఎంతో యాంగ్జైటీ ఉంటుంది, దీన్ని అన్ని చేయడానికి మరి యాంగ్జైటీ వస్తుంది కదా, సో యాంగ్జైటీ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. సో అట్లా అనమాట. అంటే అందుకనే ఆర్తి పెయిన్ వచ్చేస్తుంది. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది అనేది మనం భగవంతుడి గురించి ఆలోచించడం మొదలు పెడతాం అనమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, భగవంతుడేమో ప్రేమ నాకు ఇవ్వండి అంటున్నారు, వీళ్ళు మేల్ ఫీమేల్ ఏమంటున్నారు, ఈ ఈ కామం ద్వారా నాకు కూడా ప్రేమ కలగాలి అని అనుకుంటున్నాం అనమాట. ఎప్పుడైతే మనం మళ్ళీ భగవంతుడికి ప్రేమ ఇస్తాము, అప్పుడు మనం మళ్ళీ కరెక్ట్ పొజిషన్లోకి వచ్చినట్టు అవుతాము. లేదంటే ఏమవుతుంది, ఈ ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోతాము అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. రైట్, ఇది ఒక రిఫ్లెక్షన్. మావి చెట్టు ఉంటుంది కదండి, అది నీళ్ళల్లో చూస్తే ఏమవుతుంది, అది ఉల్టా కనిపిస్తుంది మనకి. వేళ్ళేమో పైన ఉన్నట్టు కనిపిస్తుంది, చెట్టు ఏమో కింద ఉన్నట్టు కనిపిస్తుంది. సో అట్లా రిఫ్లెక్షన్ అనమాట. సో ఇది తప్పుడు రిఫ్లెక్షన్, కానీ దీంట్లోనే మనం అవ్వడానికి, మనం ఎంజాయ్మెంట్ తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. సో మనం అడిగామండి ఇవన్నీ, కృష్ణ నేను ఇక్కడికి వచ్చాను బై మిస్టేక్, నన్ను మళ్ళీ నాకు దారి చూపించు అని అడగలేదు మనం. కానీ కృష్ణ పరమాత్మ దయతో, రైట్, ఎంతో దయతో, ఒక తండ్రి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు డ్రగ్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ మైండ్ పాడైపోయి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటాను, నేను డ్రగ్స్ తీసుకుంటానని చెప్పి వాడు అన్ని చెడు చెడు కారణాలను చేస్తున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు వదిలేస్తారా? లేదు, వాడిని పట్టుకుంటారు. ఒరే నేను ఎక్కడున్నా ఎత్తుకుతారు, ఎతికి వాడిని దానికి ఒక ఇది ఉంటుంది, ఆల్కహాల్ అనానిమస్ అని, అట్లా ఒక ప్లేసెస్ ఉంటాయి వాటి క్యూర్ చేయడానికి, ట్రీట్మెంట్ సెంటర్స్, అక్కడికి తీసుకెళ్తారు, వాడిని మందులు ఇస్తారు, అట్లా ఎన్నో చేస్తుంటారు. మళ్ళీ వెనక్కి మళ్ళీ వాడిని నార్మల్ గా చేయడానికి ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా, ఎందుకు, మనం ఆయనకి అంశలం, రైట్, మళ్ళీ మనల్ని కరెక్ట్ పొజిషన్ లోకి తీసుకురావడానికి మళ్ళీ కృష్ణ పరమాత్మ మనల్ని అన్ని విధాలుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదంతా. మళ్ళీ నువ్వు వెనక్కి రావాలి. ఎస్, ఓకే, నువ్వు ఇన్ని సుదీర్ఘ పూర్తిగా ఓడిపోయినప్పుడు జీవులు తమ నిజమైన స్థితిని గురించి విచారణ చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు మన శ్రీల ప్రభుపాద గారు. సుదీర్ఘమైన కామకర్మల వలన పూర్తిగా ఓడిపోయినప్పుడు జీవులు తమ నిజమైన స్థితి గురించి విచారణ స్టార్ట్ చేస్తారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఏంటంటే కృష్ణ పరమాత్మకి మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, వెనక్కి వచ్చేయండి అని చెప్తున్నారు అనమాట. దీని ద్వారా ఓకే, మీరు కామకర్మలు చేస్తారు, బానే ఉంది, అట్లీస్ట్ ఇప్పుడైనా తెలుసుకొని, ఎస్ ఇది తప్పు, నేను మాస్టర్ని అవ్వలేను, నేను సర్వెంట్ని మాత్రమే. రైట్, మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఈ ఈ శరీరం మనది కాదు, ఈ ఎనర్జీ, రైట్, మన అందరం గాలి పీలుస్తున్నాం, నీళ్లు తాగుతున్నాం, అన్నం తింటున్నాం, రైట్, రోజుకి 3 సార్లు. అంటే ఏంటి, ఈ శరీరం కూడా మనది కాదు, ఈ ఎనర్జీ కూడా మనది కాదు, రైట్. సో దీంతో మనం ఏదో కార్యక్రమాలు చేసి నేను మాస్టర్ని అవ్వాలని అనుకుంటున్నాం. సో అది తప్పు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుక్రెయిన్ ఉంది, యుద్ధం జరుగుతుంది, యుక్రెయిన్ యుఎస్ ఇంకా వేరే కంట్రీస్ అన్ని సప్లై చేస్తున్నాయి వాటికి. రేపు యుక్రెయిన్ వచ్చి యుఎస్ మీద ఇంకా జర్మనీ మీద దాడికి వెళ్తే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై స్టాప్ అయిపోతుంది, యుక్రెయిన్కి ఇంకా సప్లై స్టాప్ అయిపోతుంది. తర్వాత వీళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తారు, యుక్రెయిన్ ఓడగొట్టేస్తారు. సో అట్లా అనమాట, అట్లా మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ భగవంతుడిపై యుద్ధానికి వచ్చేసాం. సో అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నువ్వు శరణమైవు, నేను మాస్టర్ని కాదు అని ఒప్పుకో అని ఇక్కడ మనకి చెప్తున్నాను అనమాట. రైట్, ఇది మనం అడిగామా భగవంతుడిని, లేదు, ఆయనే మనకు చెప్తున్నారు. ఎందుకు, ఆయన అంటే మన మీద అంత ప్రేమ అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో మనం థాట్ ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, అది ఇంకోటి ఏంటి, అది మన దగ్గర నుండే రావాలి కదండి. ఆయన ఏదన్నా ఫ్రీగా ఇస్తే
మనం దానికి వాల్యుబుల్ ఉండదు. అందుకని మనల్ని ముందు ఒక బాధ యొక్క సిచ్యువేషన్ తయారు చేసి మనమే అడిగితే ఏమవుతుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది అని అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనల్ని ఈ సిచ్యువేషన్, ఈ భౌతిక జగత్తులోకి పంపించారు. శ్రీల ప్రభుపాల్ వరకు చెప్పేవాళ్ళు, బుక్స్ ఎవరికి ఫ్రీగా ఇవ్వద్దు, డబ్బులు తీసుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చామనుకోండి దాన్ని పారేస్తారు, డబ్బులు తీసుకుంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది, సో దాన్ని చదువుతారు అని ప్రభుపాల్ కూడా చెప్పారు. అందుకనే కృష్ణ పరమాత్మ కూడా మన మీద మనకి ఏది డైరెక్ట్ గా చెప్పట్లేదు. వీడు కష్టపడాలి, వీడు బాధపడాలి, అప్పుడు తెలుసుకుని వాడే మన దగ్గరకు వస్తాడులే. మన దగ్గర నుండి ఆ కోరిక రావాలి, అరే నేను తప్పు చేశాను, ఏంటి ఇదంతా ఎందుకు తప్పు జరుగుతుంది, మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళాలి అనేది ఆ ఆత్రం వస్తే అప్పుడు శ్రీలా ప్రభుపాల్ వారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మన జీవుడికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఆత్రం, రైట్? ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది, నేను ఎలా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్, నేను తెలుసుకోవాలి అన్నప్పుడే డివోటీస్ వాళ్ళకి కనిపిస్తారు, వాళ్ళకి బుక్స్ ఇస్తారు. అందుకని డివోటీస్ ఏం చేస్తూ ఉంటారు, రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, ఎక్కడ పడితే అక్కడ బుక్స్, భగవద్గీత, ఇంకా ప్రభుపాల్ వారి చిన్న చిన్న బుక్స్ అన్ని, కృష్ణ బుక్, అట్లా అన్ని చేసి ఇస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే, అందుకని ఎవరు తీసుకుంటారు, అరే ఇదేదో భగవంతుడి గురించి చెప్తున్నారు, నేను కూడా తీసుకోవాలి అని వాళ్ళలో ఉంది. అప్పుడు మన దగ్గర డివోటీ వస్తారనమాట, ఇదిగో బుక్ ఉంది తీసుకోండి అని, అట్లా అనమాట. అంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అస్, లేదంటే అది చీప్ అయిపోతుంది. సో ఇంకా ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, హూ యామ్ ఐ, నేను ఎవరిని, వేదాంత సూత్రాల ఆరంభం విచారణ, ఇటువంటి విచారణే వేదాంత సూత్రాల యొక్క ఆరంభం అని చెప్తున్నారు. అదేంటంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస కదండి. సో ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ కామాన్ని ఇంకా ఇంకా కోపాన్ని మనము భగవంతుని వైపు ప్రేమకి మనము ట్రాన్స్ఫార్మ్ చేస్తే, రైట్, దాన్ని కన్వర్ట్ చేస్తే, దాన్ని ప్రతిదీ మనము భగవంతుని ఆనందం కోసం మనము ఎప్పుడైతే డిజైర్ అనుకుంటే అప్పుడు దాన్ని ఆధ్యాత్మికంగా మార్చచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఏంటంటే హనుమంతుడు ఏం చేశాడు, చక్కగా లంకకి వెళ్ళారు. ఆయన వెళ్ళి ఏం చేశారు, అది బంగారు లంక అంటారు, కానీ బంగారు లంకను ఏం చేశారు ఆయన, విభీషణుడి యొక్క ఇల్లు ఇంకా సీతామాత ఎక్కడ ఉంటుందో అది తప్ప దాదాపుగా అన్ని కాల్చేశారు ఆయన, రైట్? సో ఏం చేస్తారు ఇక్కడ, అందుకని ఆయన రాముల వారి యొక్క మంచి భక్తుడు అయ్యారు, రైట్? గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ ద లార్డ్ అయ్యారు ఆయన. అలాగే అర్జునుడు ఏం చేశారు, ఇదంతా తెలుసుకున్నారు, ఓకే అంతా కృష్ణ పరమాత్మ చెప్పారు. తర్వాత ఏమైంది, ఆయనకు కూడా కోపం ఉండింది, రైట్? కోపం ద్వారా, అంటే ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నామంటే మన కోపం ఉండాలి, రైట్? కానీ ఆయన కోపాన్ని దేనికి వాడారు, ఆయన వేరే వాళ్ళ మీద చిట్టుపట్లాడడానికి వాడలేదు, యుద్ధం చేయడానికి వాడారు. ఎందుకు, కృష్ణ పరమాత్మ యొక్క ఆనందం కోసం. సో అట్లా అన్నమాట. ఏంటంటే ఈ కామాన్ని ఇంకా కోపాన్ని మనము కృష్ణ చైతన్యంలో వాడుకోవచ్చు, ప్రాపర్ గా వాడితే అప్పుడు అది మనకి ఫ్రెండ్ లాగా ఉంటుంది, ఎనిమి లాగా కాదు, శత్రువులాగా ఉండదు, మన స్నేహితులాగానే ఉంటుంది అని ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ వచ్చింది, సమ్మర్ సీజన్ రాగానే అందరూ ఏమనుకుంటారు, అబ్బా మామిడి పళ్ళు కొనుక్కోవాలి, మొన్న ఒక వెరైటీ తీసుకున్నాను, ఈసారి ఇంకో వెరైటీ తినాలి, లాస్ట్ టైం కొన్ని వెరైటీస్ లాస్ట్ ఇయర్ లో కొన్ని వెరైటీస్ మిస్ అయిపోయినాయి, ఈసారి కొనాలి అని మనం అనుకోకూడదు. మనం జనరల్ గా అలా అనుకుంటాం, కానీ మనం అలా అనుకోకూడదు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నారో వాళ్ళు ఏమనుకోవాలి, అరే కృష్ణ పరమాత్మకు మనం ఈసారి కృష్ణుడికి మంచి వెరైటీస్ తీసుకుని రావాలి, ఏమేమి ఉన్నాయో చూద్దాం, మార్కెట్కి వెళ్ళి ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, మొన్న ఇంకో వెరైటీ తీసుకున్నాం, ఈసారి ఇంకో వెరైటీ తీసుకోవాలి. సో అట్లా అనమాట. అంటే కృష్ణుడికి ఎలా మనం వాడుకోవాలి, ఎలా మనం ఈ మెటీరియల్ వరల్డ్ ఉంది కానీ మన కోసం కాదు, భగవంతుడిని ఆనందపరచడానికి ఎలా మనం వాడుకోవాలి అనేది ఆలోచించాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, సో ఆయన ఎలా ఉండొచ్చు కృష్ణ చైతన్యంలో. సో ఇదంతా డబ్బులు అయితే ఉన్నాయి కానీ నా ఆనందం కోసం వాడకూడదు వీటిని. సో ఎట్లా వాడుకోవచ్చు దీన్ని, ఒక టెంపుల్ మెయింటెనెన్స్, కొన్ని టెంపుల్స్ లో ఎక్కువ ఫండ్ ఉండదు, సో వాళ్ళకి కొంచెం మంత్లీ ఇంత ఇస్తే చక్కగా వాళ్ళు ఆ టెంపుల్ ని చక్కగా మెయింటైన్ చేయగలరు, మంచి మంచి ఫ్లవర్స్ తీసుకొస్తారు, మంచిగా అలంకరిస్తారు దేవుణ్ణి, ధూప దీపాలతో చక్కగా ఆరతి చేయొచ్చు, రైట్ కదండి. ఇంకా బుక్ డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు మొదట్లో బుక్స్ 200 రూపీసే ఉండేది యాక్చువల్ గా భగవద్గీత, తర్వాత 250, 300, 350 అయిపోయింది. సో మనం కొంచెం మంచి డిస్కౌంట్ ఇచ్చామనుకోండి బీబీటీకి కానీ టెంపుల్ కి కానీ, ఏమవుతుంది, వాళ్ళు 350 ఉన్నదని 300 ఇవ్వచ్చు బుక్ ని, అలాగే 300 ఒక బుక్ ఉంది అనుకోండి, దానికి 250కి 200 ఇవ్వచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, సో మనకున్న ఒక కెపాసిటీని మనం భగవంతుడికి ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం కదండి. అలాగే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్,
ప్రభుపాదులు వారు ఏం చెప్పారు, ఒక టెంపుల్ చుట్టూ కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఎవరు ఆకలిగా ఉండకూడదు అని చెప్పేవాళ్ళు అనమాట. సో అందుకని చక్కగా మనం ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కి వాడుకోవచ్చు. మనం బాగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి రిచ్ గా, అలాగే కిచెన్ లో కొన్ని కొన్ని సామాగ్రి ఉండకపోవచ్చు, సో సామాగ్రికి మనం మనం ఇవ్వచ్చు అట్లా అనమాట. అలాగే బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు పని చేయరు, సో వాళ్ళకి మంచిగా ఏదైనా క్లాత్స్ బట్టలు ఇవ్వడము, చలికాలంలో వాళ్ళకి కొంచెం స్వెటర్లు అట్లాంటివి ఇవ్వడము, లేదంటే టెంపుల్ కి రెంట్ కట్టడము, లేదంటే వాళ్ళు ఉండే ప్లేస్ కి రెంట్ కట్టడము, అట్లా ఎన్నో విధాలుగా మనం చేయొచ్చు. సో అట్లా అట్లా దాన్ని మనం కృష్ణ చైతన్యం కోసం వాడాలి, అంతేగాని మన కోసం వాడకూడదు. ఎందుకు? ఈ శరీరం మనది కాదు, ప్రకృతి ద్వారా మనం దీన్ని మెయింటైన్ చేయబడింది. సో అందుకనే మనం దీన్ని మనం అలా వాడుకోవాలి, మన కోసం వాడకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. మనం మాస్టర్ అవ్వకూడదు, మనం సర్వెంట్ అనేది ఎప్పుడు అర్థం చేసుకోవాలి. సో కొంతమంది అంటారు, మరి ఏంటంటే మీరేమో కామం చేయొద్దు అంటారు, మరి పిల్లల్ని కనకూడదా అని 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 ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, ప్రోక్రియేట్ చేయొచ్చు కానీ రిక్రియేట్ చేయకూడదు అని ఇక్కడ అని. రిక్రియేషన్ కోసం కాదు, ఇది ప్రొక్రియేషన్ కోసం. అంటే ఏంటంటే పిల్లల్ని ఒక కృష్ణ కాన్షియస్ మంచి కృష్ణ చైతన్యంలో పిల్లల్ని కనడానికి మనం పిల్లల్ని కనొచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ రిక్రియేషన్, మన ఆనందం కోసం ఈ కామాన్ని వాడకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే ప్రభుపాల్ వారు 30-31 రైట్ 31 శ్లోకంలో కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు. ఇదేంటంటే నో క్లెయిమ్స్ టు ప్రొప్రైటర్షిప్. నేను తెలుగులో చదువుతాను. అందుకే అర్జున, నన్ను గురించి పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా, మమత్వం లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి యుద్ధము చేయవలసింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది లాభాపేక్ష లేకుండా, ఇంకా ప్రొప్రైటర్షిప్. ఇక్కడ ప్రొప్రైటర్షిప్ అనేది ఒకటి చెప్తున్నారు. ఏంటంటే ఇది నాది అని అనుకోకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏది మనది కాదని అనుకోవాలి అని అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అన్ని కృష్ణ పరమాత్మదే. ఇంకా ఇంకా ఇక్కడ 31 లో కూడా చాలా చాలా 31st శ్లోకం కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు. ఏంటంటే నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయ రహితులై అనుసరించేవారు కర్మబంధము నుండి విముక్తులవుతారు అని చెప్తున్నారు. చూసారా? అంటే ఫస్ట్ ఏంటి, ఇది మనది ఏది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనది ఏది కాదప్పుడు మనం ఎలా వాడుకుంటాం మన కోసం? సో అట్లా అనమాట ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, అసూయ రహితులై అనుసరించేవారు కర్మ బంధనం ఉండదు, రైట్? బంధనం లేనప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా శరీరం ఉండదు. ఇంకా శరీరం ఈ ఇంతటితో శరీరం క్లోజ్ అయిపోతుంది. శరీరం ఇంకా నెక్స్ట్ చనిపోయిన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాం, ఇంకా మనకు మళ్ళీ ఈ భౌతిక లోకానికి రాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఈ కామం కూడా ఎలా చేస్తుంది, మనల్ని బంధించేస్తుంది. సో అందుకని ఈ కామం మంచిది కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నరెన్స్ అనుకుంటాం. మన గురించి మనం ఎలా అనుకోవాలంటే డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నరెన్స్. డిపెండెంట్, మనందరం డిపెండెంట్, కానీ మనం ఏం చేస్తున్నాం, కృష్ణుడితో పోటీ పడుతున్నాం, కంపీట్ అంటే కృష్ణుడితో పోటీ పడుతున్నాం. ఎందుకు? అజ్ఞానం వలన. సో ఈ DCI అనేది చాలా ఇంపార్టెంట్. డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నరెన్స్ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇందాక చెప్పారు కదా కృష్ణ పరమాత్మ అన్న ప్రొపరేటర్, ఆయన ప్రొపరేటర్, మనం కాదు. సో ఫ్రీ ఫ్రమ్ ప్రొపరేటర్షిప్, మనం ఫ్రీ ఫ్రమ్ ప్రొపరేటర్షిప్ అవ్వాలి. మనం మాస్టర్ అవ్వకూడదు, సర్వెంట్ అవ్వాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మనం మాస్టర్. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సో మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఎందుకు ఇదంతా మనం చేస్తున్నాము అంటే, నేను ఒక ఆత్మని. మనం జనరల్గా ఏంటంటే అసలు మనకి జనరల్ పబ్లిక్ కి అసలు నేను ఒక ఆత్మని, ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరం ఇవ్వబడింది, దీన్ని మెయింటైన్ చేయబడుతుంది అని ఆ జ్ఞానమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరం వేరు, ఆత్మ వేరు, రైట్? ఆత్మకి ఈ శరీరం ఇవ్వబడింది, దీన్ని భగవంతుడు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో అందుకని మనం మన కోసం వాడకుండా భగవంతుని యొక్క ఆనందం కోసం వాడడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ శరీరం నాది కాదు, అలాగే వేరే శరీరాలు కూడా నావి కాదు, అందరూ భగవంతుని యొక్క ఆత్మలే. సో ఏం చేయాలి, అందరినీ మనం కృష్ణ పరమాత్మ యొక్క సేవలో ఉంచాలి. మన సేవ కోసం కాదు. ఎక్కడ చూసినా కానీ అది బాగుంది, అది తీసుకుందాం, ఇది బాగుంది, మీరు సరెండర్ అవ్వు, నా ఆనందం కోసం నువ్వు సరెండర్ అవ్వు, నీ ఆనందం కోసం నా ఆనందం, అదైపోయింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చూసారా, ఈ మధ్య మనం చూసాం
ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూ ఇయర్ తర్వాత స్టాట్స్ రిలీజ్ చేశారు స్విగ్గీ వాళ్ళు. అన్నిటికంటే ఎక్కువ అంటే చాలా ఎక్కువగా న్యూ ఇయర్ రోజు చాలా ఎక్కువగా ఆన్లైన్ లో అందరూ కాండమ్స్ కొనుక్కున్నారంట. సో ఏంటి అంటే నాకు సరెండర్ అవ్వు, ఇదంతా చేస్తున్నారు ఎందుకు? వాళ్ళకి తెలియట్లేదు, అజ్ఞానం వలన ఇదంతా చేస్తున్నారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో అందుకనే ఈ అజ్ఞానం నుండి బయట ఎలా పడతాం? నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏం చేయాలి మరి? ఓకే శరీరం, ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ శరీరం తర్వాత ఇంకో శరీరం వస్తుంది. మనం ఎట్లాగైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నామో, ప్రతిసారి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాం, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 6th 7th 10th, తర్వాత పియూస్ +1 +2, తర్వాత అన్ని ఒక ప్రాపర్ గా పైకి వెళ్తున్నాం. అలాగే శరీరం కూడా ఇంకోటి వస్తుంది. సో ఆ ఎగ్జామ్ కి నేను రెడీగా ఉన్నానా లేదా అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని కృష్ణ పరమాత్మ ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ భగవంతుని అనుకరించడానికి వచ్చాం. మనం అనుకరించగలమా? భగవంతుడు ఎలా చేస్తారో మనం చేయగలమా? ఇప్పుడు భగవంతుడు చక్కగా పూతన విషయం ఇచ్చింది, అయినా దాన్ని కూడా తీసుకున్నారు ఆయన. కానీ ఏమైంది? ఆయన బానే ఉన్నారు, పూతన చనిపోయింది, రైట్? అట్లా మనం చేయగలమా? మనం భగవంతుడిని మనం ఇమిటేట్ చేయలేము అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. మనం కూడా ఇక్కడ ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చాం? మనం భగవంతుడిని ఇమిటేట్ చేయడానికి. అందుకనే భగవంతుడు వారు ఏం చెప్పారు? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే ఏంటంటే భగవంతుడు జన్మ ఇంకా కర్మ చాలా దివ్యమైనవి. అది మనం ప్రాపర్ గా తెలుసుకుంటే నెక్స్ట్ ఇంకా జన్మ ఉండదు. ఎక్కడికి వెళ్తారు? భగవంతు ధామానికి వెళ్ళిపోతారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఏంటది? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వ త్యక్త్వా దేహం. తక్కువ దేహం అంటే అయిపోయింది, తక్కువ దేహం, పునర్జన్మ నైతి, ఇంకా వేరే పునర్జన్మ ఉండదు. ఎక్కడికి వెళ్తాం? మామేతి సో అర్జున, నా దగ్గరకు వస్తావు అని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే మనం ఏంటంటే భగవంతుని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయకూడదు ఎప్పుడు. ఈ కామం ద్వారా కూడా మనము భగవంతుని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏంటంటే నేను మాస్టర్ని, అందరూ నాకు సర్వెంట్ అవ్వాలి, నాకు అటెన్షన్ ఇవ్వాలి, రైట్? భగవంతుడికి ఎందుకు అటెన్షన్ ఇవ్వాలి? నాకు అటెన్షన్ ఇవ్వాలి అని మనం అనుకుంటున్నాం. సో అందుకనే ఈ కామం మంచిది కాదు, అసలు ఇది కరెక్ట్ కాదు అని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అందుకనే దాంట్లో తృప్తి ఇవ్వలేదు భగవంతుడు. ఆ తృప్తి లేకుండా ఏమవుతుంది? వాడికి యాంగ్జైటీ పెరిగిపోతుంది. సో ప్లస్ కామం చేయడానికి చాలా డబ్బులు కూడా అవసరం, రైట్? వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ పోతుంది, రైట్? కామం చేసినప్పుడు ఏమవుతుంది? ఇంటెలిజెన్స్ పోతుంది, ప్లస్ ఆ డబ్బులు రావు. సో ఏమవుతుంది? వాడికి ఉన్న డబ్బులన్నీ ఖతం అయిపోతాయి. ఒకవేళ అప్పుడప్పుడు కొంతమంది ఇల్లు, ల్యాండ్ కూడా తాకట్టు పెట్టేస్తారు దానికోసం. సో ఏమవుతుంది? వాడికి ఇన్కమ్ ఉండదు, అవుట్ గోయింగ్ మొత్తం. సో అప్పుడు వాడు ఇంకా సెన్సెస్కి వస్తాడు, ఓడిపోతున్నాడు. సో నేను మాస్టర్ని అవ్వడానికి ప్రయత్నిస్తే నేను ఇక్కడ నాకు లాసే ఉంది. అప్పుడు అర్థార్థి జిజ్ఞాసు, అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వాడు సన్నద్ధం అవుతాడు అనమాట. సో ఇదంతా ఎందుకంటే నువ్వు సర్వెంట్వి, మాస్టర్వి అవ్వలేవు అని మనకు చెప్పడానికి. అలాగే ఈ లీలలన్నీ చేశారు కృష్ణ పరమాత్మ. ఎందుకు? త్రినావర్తన ఎత్తారు, రైట్? త్రినావర్త కృష్ణ పరమాత్మ పైకి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ బాగా బరువు అయిపోతారు. బరువు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? కృష్ణ పరమాత్మ త్రినావర్త గొంతు పట్టేసుకుంటారు. సో త్రినావర్త ఎత్తుకోలేడు, ఇంకా డామన్ కింద పడిపోతాడు, రైట్? మనం అలా చేయగలమా అండి? ఒకసారేమో లైట్ గా ఉండడము, ఇంకోసారేమో బరువుగా ఉండడము, అలా చేయగలమా? అది నాట్ పాసిబుల్. సో అందుకనే భగవంతుడిని మనం ఇమిటేట్ చేయలేము అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే మనం మాస్టర్ రావలేము అని తెలుసుకోవాలన్నమాట. అలాగే ఇంకా ఏం చేశారు? కాళియా, రైట్? కాళియా మర్దనం, కాళీయుడు ఆ విషం కక్కుతూ అందరిని చంపేస్తూ ఉంటాడు అనమాట ఆ లేక్ లో. సో కృష్ణ పరమాత్మ ఆయనకి యాక్చువల్ గా కాళియకి చాలా హుడ్స్ ఉంటాయి, చాలా తలలు ఉంటాయి. అటువంటి అంత గొప్ప అంత బలమైన కాళీయుడి మీద ఎక్కి తన పాదాలతో తంతా ఉంటే అంత చిన్న వయసులో కూడా కృష్ణ పరమాత్మ కాళీయుడిని ఓడగొట్టేస్తారు. మనం అలా చేయగలమా అండి? మనం ఒక చిన్న పాముని చూస్తేనే మనకు భయం వేస్తుంది, అమ్మో అనుకుంటాం. కానీ కృష్ణ పరమాత్మ అంత చిన్న వయసులో కూడా కాళీయుడిని ఓడగొట్టేశారు. అలాగే గోవర్ధన్ లీల చేశారు. సో గోవర్ధన్ లీల ఏం చేశారు? 7 రోజులు 7 రాత్రులు చిటికెన వేలు, అది కూడా లెఫ్ట్ హ్యాండ్, చిటికెన వేలుతో 21 కిలోమీటర్లు, యాక్చువల్ గా దాని రేడియస్ 21 మొత్తం అది మనం 21 కిలోమీటర్స్ నడుస్తాం అనమాట. అంత పెద్దగా ఉంటుంది గోవర్ధన పర్వతం. అటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో 7 రోజులు 7 రాత్రులు ఎత్తారు, రైట్? ఎటువంటి సునాయాసంగా, చాలా సునాయాసంగా మనం చేయగలము.
సో అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని మనం ఇమిటేట్ చేయలేము. ఆయన చెప్పింది మనం ఫాలో అవ్వాలి. మనం సర్వెంట్, మనం మాస్టర్ అవ్వలేము అని ఇక్కడ మనం తెలుసుకోవడానికే మనల్ని ఈ భౌతిక జగత్తుకి మనల్ని పంపించారు. సో కొంతమంది అనొచ్చు, మరి ఎట్లా దీనికి ఒక సో నేను మిమ్మల్ని అందరినీ ఒక చిన్న అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే అందరూ ఒక నేను 15 కౌంట్ చేస్తాను, అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి, రైట్? సో జనరల్ గా జస్ట్ అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి. సో నేను కూడా కళ్ళు మూసుకుంటాను, కౌంట్ చేస్తాను. 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఏంటి, మనం కళ్ళు మూసుకున్నాం, బానే ఉంది. కళ్ళతోనే మనం అన్ని చూడగలుగుతున్నాం. అదే కళ్ళు లేకపోతే మనం జనరల్ గా అసలు ఈ ఎక్సర్సైజ్ చెయ్యం మనం, రైట్? మనం ఎప్పుడు నిద్రపోయినప్పుడే కళ్ళు మూసుకుంటాం తప్ప జనరల్ గా అసలు కళ్ళు మూసుకోం. కానీ మనం అసలు అదే ఈ కళ్ళు నావి కావు, మనవి కావు, రైట్? ఈ కళ్ళు లోపల అంత డిజైన్ ఎలా ఉంది, అది ఎలా బ్రెయిన్ తో లింక్ అయి ఉంది, మనం అవన్నీ చూడం అసలు. అది ఆటోమేటిక్ గా అయిపోతుంది కదండి. సో అంటే కృష్ణ పరమాత్మ కళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఎలా మనం వాడుతున్నాం ఈ బాడీని అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి ఈ బాడీ ఇవ్వబడింది, రైట్? మనది కాదు. కానీ మనది కాని దాంతో మనం అన్ని చూస్తున్నాం. ఇది బాగుందా, దీన్ని నా ఆనందం కోసం వాడుకోవచ్చా, దీన్ని నా ఆనందం కోసం వాడుకోవచ్చా అనేది మనం చూస్తున్నాం. కానీ ఈ కళ్ళు మనవి కావు, రైట్? కొంచెం సేపు కళ్ళు మూసుకుంటే మనకు దేవుడు కనిపించేస్తారు కదండి. భయం వేసేస్తుంది. సో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ శరీరం మనది కాదు. ఈ శరీరం మనది కాని దాంతో మనం భగవంతుడు అవడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకని మనల్ని భగవంతుడు ఎప్పుడైతే మనం ఈ అనుకరం చేస్తున్నామో భగవంతుడు మనల్ని ఓడగొట్టడానికి ట్రై చేస్తున్నాం కదా, చేస్తా ఉన్నారు. ఎవరికైనా ఓడిపోవాలని ఉంటుందా అండి? ఎవ్వరికి ఓడిపోవాలని ఉండదు. కానీ మనం చేసే కర్మలు అలా ఉన్నాయి. సో అందుకని కృష్ణ పరమాత్మ మనల్ని ఓడించేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో మనకి పెయిన్ కలిగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీట్ తినే వాళ్ళకి ఏమవుతుంది? మాంసం తినేవాళ్ళు గ్యాల్ బ్లేడర్ ఎగిరిపోతున్నాయి. 50 years అయిపోగానే గ్యాల్ బ్లేడర్లు పాడైపోతున్నాయి. ఆపరేషన్ చేసి తీసేపించేస్తున్నారు. మందు తాగే వాళ్ళకి ఏమవుతుంది? లివర్లు పాడైపోతున్నాయి. చాలా మందికి కిడ్నీలు పాడైపోతున్నాయి. లివర్లు అయితే ఇంకా చాలా మటుకు పాడైపోతున్నాయి. థైరాయిడ్ అసలు ముందు ఉండేది కాదు, కానీ ఈ యాంగ్జైటీ వల్ల థైరాయిడ్ స్టార్ట్ అయిపోయింది, రైట్? అలాగే ఈ ఇలిసిట్ సెక్స్, ఈ కామవాంఛ కోరుకునే వాళ్ళందరికీ ఏమవుతుంది? వాళ్ళకి విచిత్రమైన డిసీజెస్, STI అంటారు వాటిని, విచిత్రమైన డిసీజెస్ వచ్చేస్తున్నాయి కదండి. సో ఇంకా గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళకి బుర్ర పనిచేయదు, రైట్? ఎప్పుడు ఇంక దాని మీదనే దృష్టి అంతా, దాని మీదనే మొత్తం ఇల్లంతా వదిలేస్తారు, ఇంకా అదే పనిలో ఉంటారు. సో ఏంటి, ఇక్కడ ఆనందం అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మనకు వచ్చింది ఏంటి? లాసే వస్తుంది, గెయిన్ ఏం లేదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనం నిజంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే కృష్ణ పరమాత్మ మనకి ప్రాపర్ బాడీ ఇచ్చేవాళ్ళు, ఎప్పుడు ఆనందంగా ఉండేటట్టుగా. కానీ ఏమవుతుంది? మనకి కండిషన్డ్ బాడీ ఇచ్చారు. ఎందుకంటే వీడు ఈ కర్మలు చేస్తూ ఓడిపోయి అప్పుడు నా గురించి స్టార్ట్ చేయాలి తెలుసుకోవడం అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అందుకనే యాంగ్జైటీ, భగవంతుని తెలుసుకోవాలి అనేది ఫస్ట్. శ్రీల ప్రభువు వాళ్ళు చెప్తారు, యాంగ్జైటీ ద ఫస్ట్ థింగ్. భగవంతుడి గురించి తెలుసుకోవడం, నేను తెలుసుకోవాలి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అతతో బ్రహ్మ జిజ్ఞాస అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనం తెలుసుకోవాలి. ప్లస్ అలాగే ఈ ఫార్ములా DCI అంటే ఏంటి? డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నరెన్స్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరినీ మనం చూస్తున్నామండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మన వాళ్ళు అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి వాళ్ళు ఇట్లా రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, మనం కూడా రోడ్డు మీద వెళ్తున్నాం, ఎక్కడో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కదండి. సో యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది? మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం కదండి. సో ఎవరున్నారు ఇక్కడ అని చూస్తాము, వాళ్ళకి హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ వాళ్ళు యాదృచ్ఛికంగా ఇలా అయిపోయింది, వాళ్ళు మన దగ్గర ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో ఒక 10 లక్షలు వాళ్ళు మన దగ్గర తీసుకున్నారు, ఎంత అడిగినా ఇవ్వట్లేదు. సో వాళ్ళ అటువంటిప్పుడు మన దృక్పథం ఎలా ఉంటుంది? అరే వీడు ఇతనేనా, యాక్సిడెంట్ అయిందిలే పాపం, అయ్యో యాక్సిడెంట్ అయిందని మనం అనుకుంటాం. కానీ అరే వీడు నాకు 10 లక్షలు ఇవ్వాలి, ఇప్పుడు వీడికి యాక్సిడెంట్ అయితే ఇంకా నాకేమి ఇస్తాడు డబ్బులు, వీడు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు, అటువంటి థాట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, హెల్ప్ చేస్తాం, కానీ ఆ హెల్పింగ్ నేచర్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మన పిల్లవాడికి యాక్సిడెంట్,
రిలేటివ్స్కి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏం చేస్తాం? ఆ రిలేటివ్ యొక్క పిల్లల్ని వాళ్ళని చెప్తాం, ఓ వీళ్ళకి యాక్సిడెంట్ అయింది, తొందరగా మేము ఈ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, మీరు కూడా రండి అని చెప్తాం కదండి. సో దృక్పథం మారిపోయింది. ఇంకోటి ఏంటి, ఒకవేళ మన పిల్లలకే యాక్సిడెంట్ అయినట్టు మనకు తెలిసింది అనుకోండి, మనం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తాం, మనం హాస్పిటల్లోనే ఉంటాం. వేరే వాళ్ళకైతే మనం కొద్ది రోజులు ఉంటాం, కానీ ఎప్పటికీ ఉండలేం. కానీ మన పిల్లలకైతే ఎప్- ఎప్పటికీ వాళ్ళ ఒక నయం అయ్యేదాకా మనం అక్కడే ఉంటాం. సో ఏంటంటే ఇక్కడ చూసారా, మనుషులను బట్టి మన దృక్పథం మారిపోతుంది. సో అందుకనే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ప్రతి జీవుడిని మనం చూస్తున్నాం. చాలా మంది ఓకే వాళ్ళు బ్యూటిఫుల్ గా ఉన్నారు, వాళ్ళకి డబ్బులు చాలా ఉన్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండొచ్చు. కానీ మన దృక్పథం ఎలా ఉండాలంటే, ఇది భగవంతుని యొక్క అంశ, రైట్? భగవంతుడు ఇచ్చిన బాడీని వీళ్ళు ఈ శరీరం ఇవ్వబడింది, ఈ భగవంతుని యొక్క అంశ అనేది తెలుసుకోవాలి, దృక్పథం మార్చుకోవాలి. మనం నా ఆనందం కోసం కాదు, ప్రతి ఒక్కరికి కనపడగానే ఓ వీళ్ళతో నా కామాన్ని నేను తీర్చుకోవాలి అని అనుకోకూడదు. ఇది భగవంతుని యొక్క అంశ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శరీరం, నాకున్న శరీరం నాది కాదు, భగవంతుడు ఇచ్చింది. అలాగే ఆ శరీరం కూడా భగవంతుడు ఇచ్చింది. సో అందరూ భగవంతుని యొక్క అంశాలు అనేది ఎప్పుడైతే మనం మన దృక్పథాన్ని మార్చుకుంటామో, అప్పుడు మనము తప్పనిసరిగా కృష్ణ చైతన్యంలో ఉన్నట్టు. లేదంటే ఏమవుతుంది, మళ్ళీ మనం కామంలోనే ఉన్నట్టు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం దృక్పథం మార్చుకోవాలి. ఈ శరీరం ఈ శరీరం, మన శరీరం కూడా మనది కాదు. మనం చూస్తున్న వాళ్ళ శరీరాలు కూడా భగవంతుడు ఇచ్చిన శరీరాలు, మనది కాదు. డిపెండెంట్, ఎవరు డిపెండెంట్? అతను భగవంతుడికి డిపెండెంట్. సో ఎవరు మీదైతే డిపెండెంట్ ఉన్నామో వాళ్ళకి సేవ చేయించాలి. వాళ్ళని కూడా మనము కృష్ణ చైతన్యంలోకి తీసుకొని రావాలి. కృష్ణుడి యొక్క ఆనందం కోసం వాళ్ళని చేయాలి. అందుకని మన ఆనందం కోసం వాళ్ళని వాడుకోకూడదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో మెయిన్ ఇక్కడ ప్రభుపాల్ వారు ఒకటి చెప్పేవాళ్ళు, మనం ఎలా ప్యూర్ అవ్వచ్చు అంటే, ప్యూరిటీ ఎలా వస్తుందంటే జనరల్ గా మనం సొంతంగా రాదు, ప్రేయర్ చేయాలి. అందుకనే మనం తులసి హారతి చేస్తాం ప్రతిరోజు పొద్దున్నే. ప్రేయర్ లేకుండా, ఇప్పుడు ప్రభుపాల్ వారు కూడా ప్రేయర్ చేసేవాళ్ళు. రాధారమణ టెంపుల్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేసేవాళ్ళు. ఏంటి ఆ ప్రేయర్? రూపా గోస్వామి సమాధి ఉండేది పక్కనే, రాధారమణ టెంపుల్ పక్కనే రూపా గోస్వామి సమాధి ఉండేది. సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభుపాల్ వారు ప్రతిరోజు చీపిరితో ఆ ప్లేస్ అంతా తుడిచి ఏడుస్తూ ఏడుస్తూ, ఓ రూపా గోస్వామి, మా మా గురువు గారు నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, కానీ నేను దాన్ని అసైన్మెంట్ చేయలేకపోతున్నాను. మా గురువు గారు నన్ను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ కృష్ణ చైతన్యం గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు, కానీ నేను చేయలేకపోతున్నాను. నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అని ప్రాధేయపడేవాళ్ళు. సో అందుకనే ఆ ఈ ప్రేయర్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ప్రేయర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ చేయకపోతే ఏమవుతుంది, మనం సొంతంగా ఏం చేయలేం. అది ఏదైనా కానీ మనకి పరంపర కానీ, శ్రీల ప్రభువుల వారు కానీ, గౌరవనితాయి కానీ, ఎవరైనా మనకి ఆ అనుగ్రహిస్తే గానీ, మన గురువు గాని వాళ్ళు అనుగ్రహిస్తే గానీ మనము ఈ ప్రొసీజర్, మనం ఈ చైతన్యాన్ని మార్చుకోగలుగుతాం. అంతేగాని నేను సొంతంగా బుక్స్ చదువుతాను, ఇంకో క్లాసులు వింటాను, అంతా అయిపోతుంది అనుకుంటే అది అవ్వదు. సో ప్రేయర్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి, ఎవరైతే ఈ కామంలో ఉంటారో జనరల్ గా వాళ్ళు కంట్రోలింగ్ నేచర్ అనమాట వాళ్ళది. అంతా నా ఆనందం కోసం ఉండాలని. జనరల్ గా వాళ్ళ లైఫ్ లో కంట్రోల్ అనేది ఉండదు, కంట్రోల్ పోతుంది. వాళ్ళు అనుకోని అన్ని వాళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అదొకటి మనం తెలుసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే, ఈ భగవద్గీత మనము ఎన్నో విషయాలుగా మనం చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం కదండి. ఫోన్ కొన్నప్పుడు ఒక ల్యాప్టాప్ ని కానీ, ల్యాప్టాప్ ఉందనుకోండి దాన్ని నీళ్ళకి దూరంగా ఉంచుతాం కదండి. ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి, అవన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ట్రైన్ లో లగేజ్ తీసుకెళ్తున్నాం అనుకోండి, మనం జాగ్రత్తగా ఉంచుకుంటాం దాన్ని, లగేజ్ ని ఒక దగ్గర పెట్టుకొని అట్లా, రైట్? ఇప్పుడు చాలా క్యాష్ ఉంది అనుకోండి ఎవరి దగ్గర, అందరికి చూపిస్తారా? లేదు, దాన్ని దాచిపెట్టుకుంటాం. అలాగే ఈ హ్యూమన్ బాడీ కూడా చాలా విలువైనది, దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వాడితే ఏమవుతుంది, అది పోతుంది, రైట్? మనం కోల్పోతాం దాన్ని అని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం హిమాలయాలకు వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఏం తీసుకెళ్తాం? ఫైర్ అనేది తీసుకెళ్ళాలి. లేదంటే మనం అది నీళ్లు వేడి నీళ్లు వాడుకోవడానికి వాడతారు అనమాట. అలాగే ఇప్పుడు ఒకతను యుద్ధానికి వెళ్తూ లిమిటెడ్ వెపన్స్ తీసుకెళ్తారా ఎవరన్నా? లేదు, మంచిగా అన్ని వెపన్స్ అన్ని తీసుకెళ్లి యుద్ధానికి వెళ్ళాలి. అలాగే ఎడారికి వెళ్తున్నాడు, ఏదో కొన్ని నీళ్లు తీసుకెళ్తారా? చాలా నీళ్లు తీసుకెళ్ళాలి. సో అందుకని మనం కూడా జాగ్రత్త, మంచి ఏంటి చెడు ఏంటి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది జాగ్రత్త పడడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసుకోవట్లేదు. అందుకనే నేను జీవుడిని, ఈ శరీరం నాది కాదు. వాళ్ళకి ఆకలి అవుతుంది, వెళ్ళి తినేస్తున్నారు. ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఆర్డర్ చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈ ఈ చెట్లు ఎలా కూరగాయలు వస్తున్నాయి, ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయి, ఈ
డే అండ్ నైట్ సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడు, ఎలా ఉదయిస్తున్నాడు, ఇదంతా ఎవరు చేస్తున్నారు అనేది ఆలోచించట్లేదు. సో అందుకనే ఈ అతతో బ్రహ్మ జిజ్ఞాస అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ బాడీని సరిగ్గా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలండి. సో ప్రేయర్స్, ఇంకా ఇంకోటి ఫాల్స్ ఈగో, అది కూడా మనం తెలుసుకుంటాం. ఎందుకు ఇదంతా లస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కామం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం నెక్స్ట్ శ్లోకాల్లో మనం తెలుసుకుంటామండి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం సర్వెంట్ కాదు, మనం మాస్టర్ కాదు, మనం సర్వెంట్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనం భగవంతుడిలాగా అనుకరించలేము, మనం ఎప్పటికీ సర్వెంటే, మాస్టర్ కాదు అనేది మనకి ఈ కామం ద్వారా మనకి కృష్ణ పరమాత్మ మనల్ని అన్ని విధాలుగా ఓడించి మళ్ళీ ఆయన వైపు తీసుకెళ్ళడానికి మనకి ఇది ఇస్తున్నారు అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. సో నెక్స్ట్ శ్లోకాల్లో కూడా ఈ కామం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా మనం నివారించవచ్చు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. సో క్వశ్చన్స్ ఏమన్నా, డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మనం తీసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, అందరికి దండవత్ ప్రణామ్. అమృతం లాగుంది ప్రభుజీ క్లాసు, అసలు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ప్రభుజీ. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు గురు మహారాజ్. సో ఏంటంటే మెయిన్ ప్రభుపాదులు వారు, కృష్ణ పరమాత్మ మనకి వట్టి శ్లోకాలే ఇచ్చారు. ప్రభుపాదులు వారు ఏం చేశారు, దాన్ని ట్రాన్స్లేట్, సంస్కృతం అర్థం కాదు కానీ ట్రాన్స్లేట్ చేశారు. దానికి భాష్యం లేదు, భాష్యం కూడా ఇచ్చారు. రైట్, ఎంతో పెద్ద పెద్ద భాషలు వీళ్ళు, ఎందుకంటే కృష్ణ పరమాత్మకు తెలుసు, సారీ శ్రీల ప్రభుపాదుల వారికి తెలుసు, అరే ఒట్టిగానే వదిలేస్తే వీళ్ళు ఏంటేంటో అనుకుంటారు. రైట్, అంటే దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే చక్కగా భాష్యం ఇచ్చారు మనం అర్థం చేసుకోవడానికి. సో అందుకనే శ్రీల ప్రభుపాదుల వారికి మనం ఎప్పుడు రుణపడి ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్. ఇంకా కృష్ణ పరమాత్మ కూడా మనం చాలా రుణపడి ఉన్నాం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ మాతాజీ. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి ప్రభుజీ, ముందుకెళ్ళాలి భక్తిలో, ఎన్ని ఆచరించాలి అని. ఎస్ మాతాజీ, అది అందుకనే చాంటింగ్ చేయాలని చెప్పేది. సో ఏంటంటే చాంటింగ్ అంటే ఏంటి, మా భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు. సో అందుకని మనము ఈ శరీరానికి అటెన్షన్ తీసేసి భగవంతుడికి మనం అటెన్షన్ ఇస్తున్నాము అని అది చాంటింగ్ అన్నమాట. సో అందుకనే చాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైట్, సో చాంటింగ్ చేస్తే ఏంటి, మనం కామాన్ని వదిలేస్తున్నాం, నేను అనేది వదిలేసి భగవంతుడికి మనం అటెన్షన్ ఇస్తున్నాం. సో అందుకనే చాంటింగ్, అందుకనే అందరు టీచర్లు చెప్తా ఉన్నారు చాంటింగ్ చేయండి, చాంటింగ్ చేయండి. అలాగే చాంటింగ్ చేసేటప్పుడు అటెన్షన్ కూడా ఉండాలి. ఒట్టి నేను చాంటింగ్ చేశాను, 16 మాలలు అయిపోయింది, పక్కన పెట్టేశాను, అలా కాదు. అటెన్షన్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అటెన్షన్ ఇస్తే ఏమవుతుంది, నేను నీ సర్వెంట్ని అని మనం ఒప్పుకుంటున్నాం ఇప్పుడు. రైట్, అది అట్లా అనమాట. సో అది కంటిన్యూ అవుతా ఉంది అనుకోండి, చనిపోయినప్పుడు కూడా మనకి, చనిపోయే టైంలో కూడా మనకి కృష్ణుడే గుర్తుకొస్తారు, మనకి ఈ భౌతిక ఏమీ గుర్తురావు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. అందుకనే మనం చాంటింగ్ చేయడం, అందుకనే అందరు టీచర్లు అందరూ చెప్తున్నారు, ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు, నేను ఇన్ని బుక్స్ ఎందుకు రాశాను, మీతో చాంటింగ్ చేయించడానికి, అంతేగాని మీరు బుక్స్ చదివి బుక్స్ అమ్మి నేను టెంపుల్ కట్టుకోవడం కాదు. బుక్స్ ఎందుకు రాస్తున్నారు అంటే ఇంటెలిజెన్స్, నేను జ్ఞానం ఇస్తున్నాను, ఈ జ్ఞానం ద్వారా మీరు మంచిగా చాంటింగ్ చేయండి, వెనక్కి వెళ్ళిపోండి, మీ చైతన్యాన్ని మార్చుకోండి అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సో అది అందుకనే ప్రభుపాదుల వారు కూడా చాంటింగ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభు, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ డియర్ డివోటీస్. సో మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లోకి కలుద్దాం. హరే కృష్ణ, కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు.